జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వదినా అడగండి. మమ్మీ ఆ పిల్లనేంటి మమ్మీ అడిగేది? ఇక్కడి దాకా వచ్చాక సిగ్గుపడతావే సుందరయ్య. చెప్పు పిన్ని. విశాలాక్షిని నేను అడుగుతాను. మరేం లేదు, రూంలోకి వెళ్ళి వీళ్ళు ఈ అవతారాన్ని మార్చుకోవాలని ఎంత ప్రయత్నించినా ఇలాగే ఉన్నారు తప్పించి మార్పు రావడం లేదు. ఎంత కాస్ట్లీ చీర కట్టినా అంతేనా? బ్రాండెడ్ బట్టలేసుకున్నా అంతే. ఈ గారడి ఏంటో గాని ఇలాగే మేం బయటికెళ్తే గుర్తుపడతారో లేదో గాని గుర్తుపడితే మాత్రం మమ్మల్ని ముఖ్యంగా మా మమ్మీని ఎగతాళి చేస్తారు తెలుసా? మీరు మాట్లాడినప్పుడు కూడా విశాలాక్షి నొచ్చుకొని ఉంటుంది కదా అన్నయ్య. చిన్నపిల్ల తేలిగ్గా తీసుకుంటుంది అనుకున్నాం విశాల్. భక్తికి మించిన శక్తి ఈ భూమండలంలోనే లేదత్తయ్య. అది తెలుసుకుంటే విశాలాక్షిని ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు వదినా. ఇప్పుడేంటి? మళ్ళీ ఈ విశాలాక్షి జాలి పడితే తప్ప జోలు పట్టే వాళ్ళలా ఉండే వీళ్ళ అవతారాలు మారమంటారా? అంతే చిట్టిమాత. అమ్మా దయతలచాలి. అమ్మ చెప్పినట్టు నడుచుకోవాలి. చూసారా అత్తయ్య, ఇదంతా మా నైనక్క ప్లానే అయ్యుంటుంది. నేనేం చేశాను చెల్లి? నువ్వేమి చేయవక్క, చేస్తావు. నీ ఆధిపత్యానికి అడ్డు చెప్పేది అత్తయ్య పెదబావుగారు కాబట్టి వాళ్లని నిస్సహాయులుగా మార్చి ఒక రకంగా మానసికంగా భయపెట్టి నీ దారిలోకి తెచ్చుకోవాలని ఈ పిల్లతో మ్యాజిక్ చేయిస్తున్నావు. సుమనా, అపార్థం చేసుకున్నావు. నైని వ్యక్తిత్వానికి ఎంతోమంది అభిమానులయ్యారు. తిలోత్తమమ్మని అన్నయ్యని భయభ్రాంతులకు గురిచేసి తన మాట వినేలా చేసుకునే అవసరం నయనికి లేనేలేదు. దేవుడి ప్రసాదం అని చెప్పినా నేలపాలు చేసినందుకు దేవుడి గుడి దగ్గర భిక్షాటన చేసేవాళ్ళ తయారయ్యారు అంటే అనుభవించక తప్పదు అని అర్థం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.